ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో ఓ గొప్ప శాస్త్రవేత్త నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్తానండి. అంతేకాకుండా సైన్స్ ఫేర్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వారికి కలిగే లాభాలేంటో చెప్తాను. అంతేకాకుండా సైన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా సాయి కిరణ్ సార్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారండి. వాటన్నిటిని నేను తెలుగులో వివరించి చెప్తాను. ఇంకా ఇదే వీడియోలో సాయి కిరణ్ సార్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్స్తో కూడిన ఎక్స్పెరిమెంట్స్ వీడియో కూడా ఉందండి. తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవండోయ్, తన మేధాశక్తితోటి, తన వాక్ చాతుర్యంతో, తన తెలివితేటలతో, తన ఆవిష్కరణలతోటి ప్రపంచం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న ఓ గొప్ప సైంటిస్ట్ గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నానండి. ఆయన తన వాదన పటిమతోటి తన ప్రొఫెసర్ మనసును కూడా గెలుచుకున్నారనమాట. మరి నిజంగా జరిగినటువంటి ఈ సంఘటన ఏంటి, ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఎవరు, మరి ఆ సైంటిస్ట్ ఎవరు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తానండి. ఇకపోతే తన తెలివితేటలతోటి, మేధాశక్తితోటి, తన ఆవిష్కరణతోటి ప్రపంచం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ అండి. ఆయన నిజ జీవితంలో జరిగినటువంటి, విద్యార్థి దశలో జరిగినటువంటి ఓ సంఘటనని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ తోటి భగవంతుడు ఆ సినిమా సృష్టించాడా అని అడిగారు. అవును, ఆయనే సృష్టించాడు అని ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు. భగవంతుడు సృష్టించాడు, అలాగే చెడును కూడా సృష్టించాడు, కాబట్టి భగవంతుడు చెడ్డవాడు అని ప్రొఫెసర్ తీర్మానించేశారు. భగవంతుడిపై నమ్మకం అనేది భ్రమ అని కూడా గట్టిగా వాదించారు. సార్, నేను ప్రశ్న అడగొచ్చా అంటూ ఓ విద్యార్థి లేచాడు. అడగమన్నారు ప్రొఫెసర్. సార్, చల్లదనం ఉందా అండి అని అడిగాడు విద్యార్థి. అదేం ప్రశ్న, చల్లదనం ఉంటుంది కదా, నీకెప్పుడు అది అనుభవంలోకి రాలేదా అన్నారా ప్రొఫెసర్. అప్పుడు ఆ విద్యార్థి, భౌతిక శాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్, ఉష్ణోగ్రత లేకపోవడమే చల్లదనం అని అనుకుంటున్నాను. ఉష్ణోగ్రత లేదు కాబట్టి వేడిగా లేదు అని చెప్పడానికే మనం చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తాం అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నారా ప్రొఫెసర్. అయితే మరొక ప్రశ్న సార్, చీకటి ఉందా అని మళ్ళీ ప్రశ్న వేశాడు విద్యార్థి. అవును, ఉంది కదా అన్నారు ప్రొఫెసర్. మళ్ళీ మీరు పొరపాటు చేశారు అంటూ ఆ విద్యార్థి ఇలా చెప్పాడు. సార్, చీకటి అనేది లేనే లేదు, వెలుతురు లేకపోవడాన్నే మనం చీకటి అంటున్నాం. వెలుతురును అధ్యయనం చేయగలం కానీ చీకటిని అధ్యయనం చేయలేము కదా అన్నాడు. ఆ మాట విని ప్రొఫెసర్ నిశ్శబ్దంగా అయిపోయారు. సార్, ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న ఇదే, మరి చెడు ఉందా అని చివరి ప్రశ్న సంధించాడా విద్యార్థి. అవును, నేను మొదట చెప్పాను కదా, ఈ లోకంలో ఘోరాలు, హత్యలు అన్నీ చెడే కదా అన్నాడు ఆవేశంగా ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి, సార్, మనిషి హృదయంలో చెడు అనేదే లేదు, మంచి లేకపోవడమే చెడు అంటున్నాం, అంటే భగవంతుడు లేకపోవడమే పాపం అనే పదంతో నిర్వచిస్తున్నాం అని జవాబిచ్చాడు. ఆ తర్కానికి కంగు తిన్నాడు ప్రొఫెసర్. తాను ఓడిపోయానని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తలదించుకున్నాడు. అంతటి ప్రొఫెసర్ని కూడా తర్కంతో భగవంతుడు ఉన్నాడు అని ఒప్పించిన ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట. ఇకపోతే ఈ ఫోటోలో కనిపిస్తున్న సార్ పేరు సాయి కిరణ్ రావు గారండి. ఈయన డఫోడిల్స్ హై స్కూల్లో సీనియర్ సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్కి గైడ్ టీచరు. తన స్టూడెంట్స్ తోటి ఎన్నో ఎగ్జిబిట్స్ తయారు చేయించి సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ అయ్యేలా చేశారు. ఆ విధంగా ఈయన తయారు చేయించిన ఎగ్జిబిట్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందడం మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులని, రివార్డులను కూడా సాధించి పెట్టడం జరిగిందండి. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నమాట ఇవన్నీ. వీటిని చూస్తూ ఈయన మొన్న సైన్స్ డే సందర్భంగా చేసిన ఎక్స్పెరిమెంట్స్ని నేను తెలుగులో మీకు వివరిస్తాను.
మొదటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏసీబీ రైడ్స్ అండి. అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అన్నమాట. సాధారణంగా మన దేశంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది ప్రజల నుంచి లంచాలు తీసుకుంటారండి. ఇక కొందరు బాధితులైతే ఏసీబీ వారిని ఆశ్రయిస్తారు. దాంతో వారు ఏం చేస్తారంటే చాలా చాకచక్యంగా అధికారులు లంచం తీసుకునే సమయంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారండి. ఇలాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం కదా. అయితే మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటామండి. ఏసీబీ వారు అలాంటి లంచగొడ్డి ఉద్యోగులను పట్టుకున్నాక వారిని మీడియా ముందుకు తీసుకొస్తారు. ఆ లంచం తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ఉండే ఒక ద్రావణాన్ని మనకి చూపిస్తారండి. ఇంతకీ ఆ పింక్ రంగు ద్రావణానికి లంచానికి సంబంధం ఏంటంటే ఏసీబీ అధికారులు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని లంచం అడిగిన అధికారులకి ఇమ్మని చెప్తారండి. ఆ కరెన్సీ నోట్లకి ఫినాఫ్థలిన్ అనేటటువంటి ఒక పౌడరు రాసి పెడతారంటండి. అది మన కంటికి కనపడదంట. ఆ నోట్లని ఎప్పుడైతే వారు ముట్టుకుంటారో అది వారికి తెలియకుండానే ఆ లంచగొండి అధికారుల చేతికి అంటుకుంటుందంటండి. ఏసీబీ అధికారులు వచ్చి వారి చేతుల్ని సోడియం బైకార్బోనేట్ మిశ్రమంలో ఉంచగానే ఆ మిశ్రమం కాస్త పింక్ రంగులోకి మారుతుంది. అంటే వారు లంచం తీసుకున్నారు అని చెప్పడానికి ఒక సాక్ష్యం దొరుకుతుందన్నమాట. ఆ విధంగా అవినీతి పరులైన లంచగొండి ఆఫీసర్స్ని దొరకబడతారండి. ఈ ఎక్స్పెరిమెంటే సాయి కిరణ్ సారు పిల్లలకు చేసి చూపించిందనమాట. ఇకపోతే రెండవ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్ బాటిల్ అండి. సాధారణంగా గ్లాస్ కట్ చేయాలంటే మన తరం కాదండి. ఏదైనా ఒక గాజు బాటిల్ని మనకు నచ్చిన విధంగా కట్ చేయాలంటే అస్సలు సాధ్యం కాదు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాలతోటి దాన్ని కట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని సాయి కిరణ్ సారు దాని ఎక్స్పెరిమెంట్లో చూపించడం జరిగిందనమాట. ఎందుకంటే గాజు పద్ధతి ప్రకారం కట్ చేయాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలండి. ఈ ఎక్స్పెరిమెంట్లో సరే ఏం చేశారంటే ఒక గాజు బాటిల్కి దారం చుట్టారండి. దానిపైన కొంచెం పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోయాలన్నమాట. ఆ విధంగా పెట్రోల్ తోటి ఆ దారాన్ని తడిపారండి. ఆ తర్వాత దానికి నిప్పు అంటించారనమాట. అంటే కేవలం ఆ దారం వరకే నిప్పు పెట్టారనమాట. వెంటనే ఆ దారం కాస్త మండడం మొదలైందండి. ఎప్పుడైతే ఆ దారం మంట మండుతూ ఉందో వెంటనే ఆ గ్లాస్ బాటిల్ వేడెక్కడం జరిగిందండి. అలా వేడిగా ఉన్నటువంటి గ్లాస్ బాటిల్ని నీళ్ళ బకెట్లో ముంచగానే వెంటనే ఆ గ్లాస్ కట్ అయిపోయింది అనమాట. ఏదో ఒక చాకుతోటి సమానంగా కట్ చేసినట్టుగా ఆ గ్లాస్ బాటిల్ కట్ అవ్వడం జరిగిందనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన పిల్లలకి చేసి చూపించడం జరిగిందండి. ఇకపోతే మూడవ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆల్ కలర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వైట్ లైట్ అండి. అంటే సాధారణంగా మనం ఇంద్రధనుస్సు చూస్తూ ఉంటాం. ఇంద్రధనుస్సు అనగానే 7 రంగులు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ 7 రంగులు ఎలా ఏర్పడతాయి అంటే సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి వైట్ లైట్ వాటర్ డ్రాప్లోకి వెళ్ళడం వల్ల మనకి 7 రంగులు ఏర్పడతాయి అనేది నిజానికి అది ఒకటే రంగు, తెల్లటి రంగు, కానీ ఈ విధంగా 7 రంగులుగా మనకు కనిపిస్తాయి అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సాయి కిరణ్ సారు పిల్లలకి వివరించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు సాయి కిరణ్ సారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ వీడియో కూడా ఇందులోనే ఉంది, చూడండి అందరూ. What is the color? White. Okay, they will bring this solution with them while they are coming to catch this gout employee who is asking bribe. Now he started counting notes. Immediately the 2 persons will come and they will hold the hand and they will dip in this solution. This complete thing is going to be recorded by them while they enter into that office. See that color? What happened? Is it clear, students? Now this color of the solution changes to pink. So by this they can submit this person in the court with the help of this proof. Okay? Here I have tied one thread now. Okay? Exactly I want to cut the bottle at this height. So how generally you will cut? This is glass, not any wood piece. You can't cut with any axe or any other equipment. Glass, can we cut with anything?
Yes, we can cut with diamond. Diamond, we can use diamond to cut glass. Okay, but it is too costly now. So we are using one cheap method to cut the glass. So, where I have tied thread, there I am going to pour petrol. See, bottle has broken exactly where I have tied the thread. Take that remaining part also. See. So like this we can break the glasses, but you don't do this experiment. Okay? Tell to your parents if you need it. If you need this kind of breaking glasses, we can use this method. Why glass has broken at that particular place? Can anyone tell? What is the reason? The answer is due to sudden expansion. Due to sudden expansion. The remaining part of the glass is in normal temperature, but the place where I have tied the thread, the temperature is high. When this high temperature bottle suddenly when I have dipped in water, due to sudden change in temperature, the glass is going to break. Understood? About this all you are going to study in your upcoming classes, in your higher classes. Okay? Of 7 colors. This we have to prove, right? See, look at the disc carefully. Which colors you are appearing? Slowly. Now you see, which color is visible? White or? Actually, which colors are these 7 colors? No? Why white light is appearing?